హై వ్యూస్. రోజా ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి వెళ్ళినంత కోపం ఈ రోజాకుందని నాకు అనిపిస్తుంది. ఏ రకంగా నగరిలో వీళ్ళ పార్టీలోనే ఉంటుంటే ఆ కేజే శాంతి, కేజే కుమార్ టీం ఎవరైతే ఉన్నారో ఈమెకి అపోనెంట్గా ఉన్నారు. వాళ్ళు ఒకే పార్టీ, బట్ రోజా అంటే వాళ్ళకి పడదన్నట్టు, వాళ్ళంటే ఇవ్వ పడదన్నట్టు. పలు సందర్భాలు ఇదే అంశాలు జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్ళినా అని చూస్తున్నట్టుగా ఉన్నారు. అయితే కేజే శాంతి వర్గీయులకి కీలకమైన పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. మొన్న పోలింగ్ రోజు రోజా క్లియర్గా చెప్పింది, అది నాకు టీడీపీలతో ఎటువంటి సమస్య లేదు, నా సమస్యల్లా కేజే శాంతి, కేజే కుమార్ వాళ్ళతో నన్ను ఓడించడానికి టీడీపీలతో కలిసి వాళ్ళు పనిచేశారు. నేను ఆ రోజు అన్నా ఈమె ఓడిపోబోతుందన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. నేను ఓడిపోయిన కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయనకు చెప్పినా పట్టించుకోలేదు అన్నది ఆమెకి ఇంటెన్షన్. కోర్స్ ఆమె ఓడిపోవడమే జగన్మోహన్ రెడ్డి కూడా కావాలి, ఎందుకంటే ఆమె రాజకీయాల్లో లేకుంటేనో లేదా పదవిలో లేకుంటేనే జగన్మోహన్ రెడ్డి ప్లస్ అవుతుంది అనమాట చాలా విషయాల్లో. జగన్మోహన్ రెడ్డికి ఏంటి, ఓన్లీ ఆయనే హైలైట్ అవ్వాలి, ఇంక మీతో హైలైట్ కాదు. రోజా ఏటో హైలైట్ అయ్యేది ఈజీగా. సో అలా ఇంకా రోజా గట్టిగా డిసైడ్ అయినట్టుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజు సైలెంట్గా ఉంది. ఇక ఆ తర్వాత వచ్చింది, చెడు చేసి ఓడిపోతే తలదించుకోవాలి కానీ మంచి చేసి ఓడిపోతే తలదించుకునేది ఏంటి, తల ఎత్తుకుంటామంటూ ఓవర్ యాక్షన్ అది వచ్చింది, పోస్ట్ పెట్టింది, అయిపోయింది. ఇప్పుడు ఏ సెక్రటరియేట్లో అయితే బ్రహ్మాండంగా 5 సంవత్సరాల పరిపాలన చేసింది వైసీపీ గవర్నమెంట్, దానినట చంద్రబాబు అట నాశరకంగా కట్టాడట. వర్షం వస్తేనట నీళ్లు గారతాయట. ఇదే సొల్లు కబుర్లు చెప్పారు ఎన్నికలకు ముందు, పిచ్చి జనాల్ని నమ్మించేశారు. అది వాంటెడ్గా వీళ్ళే ఏదో చేశారు. అక్కడ ఒక చోట నీళ్ళు వచ్చేలా చేసి దాన్ని హడావుడి చేసి మొత్తం వైరల్ చేశారు. దాంతో అంత పెట్టి కట్టాడు, ఇంత పెట్టి కట్టాడు, నీళ్ళు గారుతున్నాయని ఓవరాక్షన్ చేశారు. మరి 5 ఏళ్లలో ఒక చిన్న బొట్టు కూడా గారలేదే. అదేంటి గ్రాఫిక్స్, ఆ గ్రాఫిక్స్లో అనేది 5 ఏళ్ళ పరిపాలన చేశారు. దానిని రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీలాగా వర్షం వస్తే నీళ్లు గారే మేము కట్టాం, వెళ్ళి చూడండి రుషికొండ ప్యాలెస్ అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడనరీ కట్టాం మేము, ఏమున్నారు మేమంటే ఆల్రెడీ దాని గురించి భయంకరమైన కాంట్రవర్సీ నడుస్తుంది. ఎగైనా మరలా దాని గొప్పతనం ఎవడని చెప్పుకుంటాడా? అసలు అందులో ఏం టూరిజం పెట్టుకోవాలి, ఏం హోటల్ పెట్టుకోవాలి, ఏం నడిపించాలి? 12 బెడ్రూమ్ల ఆ టాయిలెట్లో వచ్చేసరికైనా 11,77 టాయిలెట్ల. ఈ సులభ కాంప్లెక్స్ అది లేదన్నప్పుడు ఇంకేదన్నా ఇదే క్లియర్గా అది సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే, జగన్మోహన్ రెడ్డి కోసమే. అది వీళ్ళేమో టూరిజం హడావుడి చేస్తున్నారు. అదేంటే ఆ గుడ్డి మంత్రి వచ్చేసేమో అది ఏమంటారు, పిఎంకి ప్రెసిడెంట్కి వాళ్ళు వస్తే గెస్ట్ హౌస్ అని అంటాడు. బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్న ఈ వైసీపీ అని జనం చీ కొడతా ఉంటే రోజా వచ్చి చేసిన ఓవర్ యాక్షన్కి ఇక కంపరముడుతుంది మన జనాలకి. ఏ రకంగా అంటే వీళ్ళు మారరు, మనం ఆల్రెడీ మారామని ప్రూవ్ చేసాం, ఇంకా మారకుండా ఉన్న వాళ్ళు 39% మందిని వాళ్ళు కూడా మారితే దాన్ని వైసీపీని పాతాలని తొక్కేయచ్చు అన్నది రోజాకి ఆలోచనలో ఉంది, అందుకే వచ్చింది అని చెప్పేసి అంతా అనుకుంటూ ఉన్నారు. ఐఎమ్ షూర్ రోజాకైతే జగన్మోహన్ రెడ్డి అన్న వైసీపీ పేకలోకి కోపం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఆమె భవిష్యత్తులో ఖచ్చితంగా వైసీపీలో ఉన్నదని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే డ్యామేజ్ చేయడంలో రోజా మిగతా వాళ్ళందరికన్నా వైసీపీలో ఉన్నటువంటి వారిలో టాప్లో అయితే ఉంది, వైసీపీని డ్యామేజ్ చేయటం.